ఐ థింక్ అందరికీ చాలా స్పెషల్ ఫిల్మ్. ఎందుకంటే అందరికీ కూడా డెబ్యూ ఫిల్మ్. ఐ మీన్ వన్ ఆఫ్ దేర్ ఫస్ట్ మూవీస్ ఇన్ దేర్ కెరియర్స్ అండ్ చాలా మందికి డెబ్యూ ఫిల్మ్ కూడా. కాబట్టి ఎవరికైనా చాలా స్పెషల్గా ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ కానీ దానికి వచ్చినటువంటి రిసెప్షన్ కానీ అన్నిటి గురించి చాలా మాట్లాడుకోవాలి. బట్ దానికంటే ముందు హను గారు, ఆబ్వియస్గా సినిమా మీ నుంచే పుడుతుంది, ఇనిషియేట్ అవుతుంది. కాబట్టి అసలు వేర్ ఇట్ ఆల్ స్టార్టెడ్ అనేది ఒకసారి మీ నుంచి చెప్తే. అంటే నాకు తెలుసు అంతకుముందు మీరు ఒక థ్రిల్లర్ తీయాలనుకుని తర్వాత ఇటువైపు షిఫ్ట్ అయ్యారు ఈ జాన్రా, ఈ కథకి అనేసి. ఎలా అసలు ఆ థాట్ ఎక్కడి నుంచి ఒరిజినేట్ అయ్యింది? అంటే నాకు చిన్నప్పటి నుంచి కొంచెం పోయిటరీ రాయటం అలవాటు ఉండేది. ఫ్రమ్ 7th క్లాస్ 8th క్లాస్ నుంచి అట్లా రాసిన ఒక చిన్న దాంట్లోంచి తీసుకున్నది ఈ కథ. సో అప్పుడున్న సిచ్యువేషన్ అలాంటిది. ఐ హ్యావ్ టు రైట్ ఎ లవ్ స్టోరీ. ఎందుకంటే ఒక చిన్న బడ్జెట్లో తీయాలి సినిమాని. ఎర్త్, సన్, మూన్ ఈ మూడిటి మధ్య వీటిని క్యారెక్టర్లు చేసి నేను ఎప్పుడో ఒక చిన్న ఇది రాశాను అనమాట. చిన్నప్పుడు ఎప్పుడు 10th క్లాస్ టైంలో రాసినట్టున్నది. సో అది ఒక పోయిటరీ. సో దాన్ని బేస్ చేసి కథ చేస్తే ఎలా ఉంటుంది అని వచ్చిన థాట్ ఈ సినిమా. ఎర్త్, సన్, మూన్ అంటే ఇవి ఎప్పుడు కలవు. కలిస్తే మనం ఎయిదర్ నైట్ చూడడం లేకపోతే డే చూడడం, అంతే కదా. అలాగా ఏదో ఉంటుంది కదా, కలువని ప్రేమించే చంద్రుడు ప్రేయసికై నిరీక్షిస్తే కాలం కదులుతుందా, గ్రహాలు గతులు తప్పవా అన్నట్టు. సో ఈ క్యారెక్టర్లు ఎర్త్, సన్, మూన్ క్యారెక్టర్స్ అనమాట. గౌతమ్, మిథున అండ్ సూర్య, 3. సో అందుకే మీకు ఆ సినిమాలో అబ్స్ట్రాక్ట్నెస్ కనపడుతూ ఉంటుంది చివరి వరకు. డెఫినెట్లీ అప్పుడు క్లైమాక్స్కి చాలా అబ్జెక్షన్స్ వచ్చినాయి. నా మైండ్లో ఆ కథ పుట్టింది ఏంటంటే ఈ ఐడియాతో పుట్టింది. కాబట్టి నేను హ్యాపీ ఎండింగ్ చూడాలి ఆ సినిమాలో. ఆ సినిమాకి హ్యాపీ ఎండింగ్ కరెక్ట్ కాదు, అంతే కదా. సో అది ఈ ఐడియాకి అది కుదరదు. సో నేను ఈ ఐడియా కాదనుకున్నా దాన్ని సెపరేట్గా ఒక ఫిల్మ్ లాగా డీల్ చేస్తుంటే మేబీ క్లైమాక్స్ వేరేలాగా వచ్చి ఉండేది. యా, ఇప్పుడు మీరు అన్నట్టు పెద్ద కేక్ వాకింగ్ కాదండి. అందాల రాక్షస్ రిలీజ్ టైంలో వీ ఫేస్డ్ ఎ లాట్. దాన్ని ఏమంటారు, ఎప్రిసియేషన్ ఎంత ఉందో అంత నెగిటివిటీ కూడా ఉన్నది సినిమా మీద ఆ టైంలో. బట్ లేటర్ ఆన్ ఇయర్స్ అలా పాస్ అవుతూ ఏదో దాని టేస్ట్ నచ్చింది జనాలు, లైక్ వైన్. సో నచ్చింది. ఇప్పుడు యా, దే గేవ్ ఏ స్టాటస్. ఐ డోంట్ నో వాట్ స్టాటస్ ఇట్ ఈస్ ఫర్ అందాల రాక్షసి. దే సే దట్ ఇట్స్ అ గుడ్ ఫిల్మ్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. యా, ఈ లవ్ అప్పుడు కూడా కనిపించింది. సాటిలైట్ చేంజ్ ది గేమ్ ఫర్ యా. సాటిలైట్ లో తర్వాత అసలు ఏస్తూనే ఉంటారు. అంటే ఒకటి మీరు అనుకున్న భావాల్లోని డెప్త్ ని అర్థం చేసుకోవడానికి మేబీ మాకు అంత టైం పట్టిందేమో. అంటే ఆ టైంలో మరి అది గుడ్ మరి బ్యాడో తెలియదు నాకు. నా మీద యూరోపియన్ ఫిలిమ్స్ ఇన్ఫ్లుయెన్స్ విపరీతంగా ఉండేది. మోర్ ఓవర్ 3 కలర్స్ అని సిరీస్ ఉంటుంది, అది రెడ్, బ్లూ, వైట్. ఆ ఫిలిం, ఆ సిరీస్ ఒక మ్యాడ్నెస్ నాకు అప్పుడు. అంటే ఇన్ని 100 సార్లు చూసాను నాకు తెలీదు. మేబీ ఆ హ్యాంగ్ ఓవర్లో ఆ టైంలో చేసిన సినిమా ఇది కరెక్ట్గా. నేను ఎవరు అడిగినా అదే చెప్పేవాడిని, ఆ సినిమా పేర్లే చెప్పేవాడిని. మామూలుగా చూడండి అని. సో అది యా. అండ్ నాకు తెలిసి ఈ సినిమాకి సంబంధించి ఐ కెన్ యూజ్ దిస్ వర్డ్, చాలా మంది ఆర్ యువర్ డిస్కవరీస్. లైక్ నవీన్ చంద్ర గారు, రాహుల్ గారు, రతన్ గారు, సినిమాటోగ్రాఫర్ మురళి గారు, రామకృష్ణ గారు, డైరెక్టర్, ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ డిస్కవరీస్ అని చెప్పి, ఇంక్లూడింగ్ ఏడీస్. yes okay లిరిసిస్ట్ కూడా కొత్త, కేకే కృష్ణ గారు అండ్ రాకేందు అండ్ వశిష్ఠ ఇంకొక సాంగ్ రాశాడు, ఏ మంత్రం వశిష్ఠ రాశాడు. అందరు కొత్త వాళ్ళే. అంటే అందరు మ్యాడ్ పీపుల్ అండి. అందరు మ్యాడ్ పీపుల్ అంతా ఒక దగ్గరికి చేరారు. సో మీ మ్యాడ్నెస్ ని అర్థం చేసుకుంటూ ఎలాగ వీళ్ళు జాయిన్ అయ్యారు అనేది నాకు తెలుసుకోవాలని ఉంది. అది ఆ క్రెడిట్ మొత్తం భూపాల్ది అండి, రైటర్ భూపాల్ది. నాకు వీళ్ళు ఇద్దరిని ఇచ్చింది భూపాలే. ఫస్ట్ తిని పరిచయం చేశాడు. ఫస్ట్ నేను అనుకున్న థ్రిల్లర్ కథకి తిని హీరో. సో బికాస్ ఆఫ్ బడ్జెట్ ఇష్యూస్ మేము దాన్ని మెటీరియలైజ్ చేయలేకపోయాం. దాని తర్వాత ఈ లవ్ స్టోరీ వచ్చింది. అందాల రాక్షసి చేద్దాం అనుకున్నప్పుడు ఓకే తినే సూర్య తను రిటైన్ చేస్తున్నాం దాంట్లో నుంచి. ఇప్పుడు గౌతమ్ కావాలి. గౌతమ్ని కూడా పరిచయం చేసింది తనే, భూపాల్. ఎలా జరిగింది ఆ పరిచయం? మీరు గౌతమ్ని చూసారా రాహుల్ గారు ఫస్ట్ టైం చూడగానే? నేను మామూలుగా తను చూపించినప్పుడు చూస్తాను, ఆల్రెడీ ఫిక్స్. అంటే నేను పెద్ద ఆడిషన్ చేసే పర్సన్ కాదు. నాకు 10 నిమిషాల కాన్వర్సేషన్లో నాకు అర్థం అవుతారు, అంటే సింక్ అవుతుందా లేదా అని. సో అలా చేసింది. ఈవెన్ మిథున కూడా ఫస్ట్, తనకు కూడా ఏం ఆడిషన్స్ ఏం చేయలేదు, జస్ట్ చూడడం, మాట్లాడాలి కాసేపు. ఓకే.